నువ్వెందుకు ఇక్కడ? ఏ ఎవరైనా వస్తారు కదా? ఓకే, అర్థమైంది. బాగా చలిగా ఉంది కదండి. లే, ఏ ఎవరైనా వస్తారు కదా? నేను వచ్చాను కదా. ఏయ్ లే, అరే నేను వచ్చాను కదండి. లే నీ. లే. ఎక్కడ కూడా అండి. ఏమ్మా నేను కూర్చోలేక? తగిలిపోద్ది నీకు. హాయ్ అంకుల్. మీ అక్క ఎదురా? ఎప్పుడు ఇంటికి వెళ్ళిపోయింది? ఫోన్లో నువ్వన్నా వచ్చావు. బాగున్నావురా? డబ్బాలో ఏంటి? ఉప్మా. ఫ్యామిలీ మొత్తం ఉప్మా తిని బతికేస్తున్నారా నాన్న? హాయ్ ట్రేడర్స్, వెల్కమ్ టు అల్లూస్ లెవెల్ఎక్స్. ఈరోజు మార్కెట్లో ఏం జరిగింది, మన లెవెల్స్ ఎలా పనిచేసాయి చెక్ చేద్దాం. అలాగే రేపు ట్రేడ్ ప్లాన్ ఏంటనేది కూడా మనం ఈరోజు డిస్కస్ చేద్దాం. ఓకే, అందరూ కూడా చార్ట్ని అబ్జర్వ్ చేయండి, స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాం. అలాగే మన వీడియోస్ అందరూ చూడండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, దీనివల్ల అందరికీ కూడా మంచిగా ఉపయోగం ఉంటుంది. అందరం కలిపి మంచిగా ట్రేడ్ చేసుకొని బాగా ఎర్న్ చేద్దాం అందరం కూడా. ఓకే, స్క్రీన్ డిస్ప్లే చేస్తున్నాను, చూడండి అందరూ కూడా. ఈరోజు చూడండి అందరూ కూడా మార్కెట్లో మనం ఇచ్చిన లెవెల్స్ మార్నింగ్ 24,222 దీనిపైన ఉంటే సిఈకి ప్లాన్ చేసుకోమని చెప్పాను. అలాగే 24,135 కింద ఉంటే మనం పిఈకి ప్లాన్ చేసుకోమని మార్నింగ్ మన వాట్సాప్ గ్రూప్లో పెట్టాను. ఓకే, చూడండి మనకు మార్కెట్ ఏమైంది, ఇక్కడ ఓపెన్ అయింది, కరెక్ట్గా ఆ లెవెల్కి వెళ్ళింది. హై చూడండి ఈరోజు కరెక్ట్గా 24,157. మనం ఇచ్చిన లెవెల్ 24,135. చూడండి ఆ లెవెల్ నుంచే కిందకి పడింది, మళ్ళీ వెళ్ళింది, మళ్ళీ పడింది. అదే లెవెల్లో చూసారా మార్కెట్ ఎలా కిందకి వచ్చింది. ఇది ఈ రకంగా మనం ట్రేడ్ ప్లాన్ చేసుకోమని మీకు ఆల్రెడీ మార్నింగే చెప్పాను, 24,135 కింద. ఓకే, ఇప్పుడు వచ్చి మన లెవెల్ఎక్స్లో ఇండికేటర్లో మనకి ఏ లెవెల్స్ వచ్చాయనేది కూడా చూడండి ఒకసారి. మార్నింగ్ మీకు 9:45 తర్వాత 2 గ్రీన్ క్యాండిల్స్ ఫామ్ అయినాయి, మనకి రీట్రేస్ అయింది. ఎవరైనా తీసుకునేలా ఉంటే కాల్ తీసుకున్నా సరే ఫస్ట్ టార్గెట్లో ఎగ్జిట్ అవ్వండి అని చెప్పాను నేను. ఎందుకంటే మార్కెట్ ఓవరాల్గా మనకి ట్రెండ్ డౌన్ సైడ్ ఉంటుంది కాబట్టి మనం పుట్ సైడే ప్లాన్ చేసుకోండి అని చెప్పాను. చూడండి మనకి ఎంట్రీ బాక్స్ దగ్గర నుంచే కరెక్ట్గా రిజెక్ట్ అయ్యి మార్కెట్ కూడా కిందకి వెళ్ళింది. అలాగే ట్రెండ్ బాక్స్నే సపోర్ట్ తీసుకుంటుంది. చూడండి ఎన్నిసార్లు వచ్చినా సరే. ఇలాగ ఎంతమంది ట్రేడ్ చేశారు మన గ్రూప్లో చూడండి అందరూ కూడా. నేను ఈరోజు ట్రేడ్ చేశాను, ఆ ట్రేడ్లో నా ప్రాఫిట్ చూడండి చూపిస్తాను. ఈరోజు మార్నింగ్ నేను తీసుకున్న ట్రేడ్ 24,200 పుట్ తీసుకున్నాను, 975 క్వాంటిటీ, 226.37లో ఎంట్రీ తీసుకున్నా, 229లో ఎగ్జిట్ అయ్యా. ప్రాఫిట్ 61,223 వచ్చింది. ఓవరాల్ ప్రాఫిట్ 61,223. చూడండి ఇలా ట్రేడ్ ఎవరైనా చేశారు ఈరోజు? నేను ఇచ్చిన లెవెల్సే, గ్రూప్లో ఇచ్చిన లెవెల్సే నేను ట్రేడ్ చేశాను. 24,135 దగ్గర నేను పుట్ తీసుకున్నాను, పుట్ తీసుకొని ఇక్కడ ఈ లెవెల్లో పుట్ తీసుకున్నా. చూడండి ఎన్నిసార్లు వచ్చి కన్సల్టేషన్ లేదు. ఇలా నేను ప్రాఫిట్ బుక్ చేసుకున్నాను మార్నింగ్. ఇలా అందరూ చేశారనుకుంటున్నాను మన గ్రూప్లో. ఓకే, గ్రూప్లో ఎవరైనా చేసుంటే కిందంతా కామెంట్ చేయండి. కామెంట్ చేసి మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే దానిలో నాకు అడగండి, మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను టోటల్గా. ఓకే, ఈరోజు నా ప్రాఫిట్ వచ్చి 61,223. ఓకే, అలాగే ఇప్పుడు వచ్చి మనకి రేపు మార్కెట్ ఎలా ఉంటుంది ఏంటనేది ఇంపార్టెంట్ లెవెల్స్ అనేది ఇప్పుడు చెక్ చేద్దాం. చూడండి రేపు వచ్చే మార్కెట్ లెవెల్స్ మనకి 24,040 దీనిపైన ఉంటే సిఈకి ప్లాన్ చేసుకోండి. అలాగే 23,972 దీని కింద ఉంటే పిఈకి ప్లాన్ చేసుకోండి. ఓకే, ఈ రకంగా రేపు మార్నింగ్ మీకు ఈ లెవెల్స్ చాలా ఇంపార్టెంట్ లెవెల్స్ అనమాట. ఈ లెవెల్స్ ప్రకారం మీరు ప్లాన్ చేసుకుని ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేసుకోండి. ఓకే,
అలాగే మన లెవెల్స్లో బాక్సెస్ ఎక్కడ వచ్చినాయో ఇప్పుడు చెక్ చేద్దాం. చూడండి, ట్రెండ్ బాక్స్ ఇక్కడ ఉంది, ఈరోజు హై 24,157. రిజెక్షన్ బాక్స్ ఇక్కడ ఉంది, ఈ రోజులో 24,023. ఇప్పుడు మనకి మార్కెట్ ఏమైనా దీని కింద ఎక్కడైనా ఉంటే మాత్రం మనం పుట్ సైడ్కి ప్లాన్ చేసుకోవాలి. ఇక్కడ వరకు టార్గెట్ పెట్టుకుంటాం, ఇంకా దిగితే ఇంకా బాగా కిందకి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. ఈ రకంగా పుట్టికి మనం ప్లాన్ చేసుకోవాలి. ఒకవేళ మీరు ఏమైనా కాల్ తీసుకునే ఉద్దేశం ఉంటే మార్కెట్ ఒకవేళ రిజెక్షన్ బాక్స్ పైన ఉంటే ఇక్కడ తీసుకున్నా మీకు టార్గెట్ ఎక్కడనే పెట్టుకోవాలి. ఇది బ్రేక్ అయితే ఇంకా పైకి వెళ్తుంది. ఈ రకంగా సిఈకి ప్లాన్ చేసుకోవాలి. మనకి తర్వాత ఎంట్రీ బాక్స్ వస్తుంది, వచ్చిన దాన్ని బట్టి మనం ట్రేడ్ ప్లాన్ చేసుకోండి రేపు మార్నింగ్. ఓకే, ఇంపార్టెంట్ లెవెల్స్ అయితే మాత్రం ఈ 2 లెవెల్స్ కూడా మీరు మార్క్ చేసుకొని పెట్టుకోండి. ఈ 2 లెవెల్స్ని బట్టి మీరు ట్రేడ్ తీసుకుందరు కానీ. ఓకే, అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. ఇలాగే మన గ్రూప్ని అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేసి కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఆల్.